వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి బడ్జెట్ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. బడ్జెట్ని ప్రవేశపెట్టి చాలా విషయాలు మాట్లాడారు. యాక్చువల్ చెప్పాలంటే పూర్తిగా నేను స్టడీ చేయలేదండి బడ్జెట్ మీద, ఎందుకంటే పూర్తి స్థాయి అవగాహన నాకు రాలేదు. చాలా విషయాలు అర్థమైనట్టే ఉన్నాయి, కానీ ఎక్కడో తేడా కొడుతుంది అన్నది మాత్రం ఉంది. ఎందుకంటే సామాన్యుడికి ట్యాక్స్ రిబేట్స్ కావచ్చు, ఇతరత్ర దాంట్లో ఎక్కడ కనీసం రిలాక్సేషన్ అనేది ఏమీ లేదు, కొత్తగా చెప్పిందంటూ ఏదీ లేదు. లగ్జరీ గూడ్స్లో టొబాకో ఇలాంటివన్నీ చేర్చుకుంటూ వచ్చారు. అలాగే ఇన్సూరెన్స్ గతంలోని జిఎస్టీ ఈ మొత్తం అంతా కూడా చేయడం జరిగింది, సంస్కరణలు అందులో వచ్చింది కాబట్టి అలా చాలా ఉన్నాయి. బట్ ఈసారి సామాన్యుడికి అందుబాటులో బడ్జెట్ ఉందా అంటే పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదని చెప్పారు. సో దాని మీద ఇంకా స్టడీ చేస్తున్నాను, ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సరే, కేటాయింపులు ఇవన్నీ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి 0 కేటాయింపులు అంటూ షర్మిల గారు ఆరోపణ ఇవన్నీ బాగానే పేలుతున్నాయి, బాగానే ఉంది. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ఒక విషయంలో, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి దాంట్లో 2047 వరకు ఏవైతే క్లౌడ్ సర్వీసెస్ అందిస్తాయో, డేటా సెంటర్ల స్థాపన ఏదైతే జరుగుతుందో వాటికి మాత్రం ట్యాక్స్ రిబేట్ అనేది పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. ట్యాక్స్ రిబేట్ అనేది 2047 వరకు కూడా, అంటే వచ్చే 20 ఏళ్ల కాలానికి ఇది వర్తిస్తుంది అని చెప్పి. సో ఈ 3 ఏళ్ల ఈ బడ్జెట్ 54 లక్షల కోట్లు ఎంతో ఉంది ఈసారి, 54-55 లక్షల కోట్లు. దాంట్లో దాదాపుగా ఒక 20% ఎంతో అప్పులకు వడ్డీలు కట్టడానికి దీనికి సరిపోతుంది. అలాగే 12 లక్షల కోట్ల పైచిలకు మూలధన ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి చేస్తున్నారు. అది నిజంగానే అభినందించదగినటువంటి విషయం. అలాగే ఏవైతే డేటా సెంటర్లకి రిబేట్స్ ఇస్తున్నారో ట్యాక్స్ ఎగ్జెంప్షన్, అది కూడా ఆహ్వానించదగినటువంటిదే. తద్వారా ఏంటంటే గ్లోబల్ సోర్స్గా భారతదేశం అనేది నిలబడుతుంది అనే దానికి. అలాగే రైతులకు కూడా ఏదో పెద్దపీట వేశారు అన్నారు, కానీ అందులోనూ పూర్తి స్థాయిలో ఏది అర్థం కాల ఏ రకంగా పెద్దపీట వేశారు అనేటువంటిది. అమరావతికి ఏదో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చారు అని చెప్పి కూడా అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశపు అప్పులు, సామాన్య భారతదేశ పౌరుడి మీద పడేటువంటి భారం ఎంత అనేది చూసినప్పుడు మాత్రం ఈ అప్పులకు సంబంధించిందే కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది. రుణ భారం అనేది పెరిగిందేమో అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. వాస్తవానికి 1,32,000 రూపాయలు తలసరి రుణభారం అనేటువంటిది పడుతుంది. 1,32,000 ఉండేది, అది ఇప్పుడు రుణభారం 1,34,000కి పెరుగుతోంది అనేది మాత్రం కాస్త ఆలోచించదగినటువంటి అంశం అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ 2026-27 బడ్జెట్కి సంబంధించి అంచనాల ప్రకారమే ప్రభుత్వం ఇంకా 17.2 లక్షల కోట్ల అదనపు రుణాన్ని సేకరించబోతోంది. దీనివల్లే ఈ తలసరి అప్పు గణనీయంగా పెరిగింది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఒక్కో భారతీయుడి మీద దాదాపు 1,34,000 కోట్ల రూపాయలు, 1,34,000 రూపాయలు అప్పు అనేది ఉంది. అలాగే దేశం అప్పు మొత్తం 214 లక్షల కోట్లు, 214 లక్షల కోట్లకి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17% పెరిగినట్టుగా దీన్ని పోల్చుకోవాలి. ఈ అప్పు జపాన్ నుంచి 99 లక్షలు లేదా అమెరికా నుంచి 100 లక్షలు అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది అని అంటున్నారు. కానీ తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల భారతీయుల మీద ఇది పెద్ద భారం పడుతుంది. అందుకే వివిధ దేశాలతోటి ఒప్పందాలు కుదుర్చుకునేది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, తద్వారా మార్కెట్ ఓపెన్ చేసుకోవడానికి అని. అలాగే ఏదైతే ఈ సంస్కరణలు తీసుకొచ్చారో జిఎస్టీవి, అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ 2047 వరకు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏదైతే ఇస్తున్నారో డేటా సెంటర్ల స్థాపనకి సంబంధించినటువంటి కంపెనీలకి, వాటికి అది కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది తప్పితే నష్టం మిగిల్చేది కాదు అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. విజన్ పరంగా, భవిష్యత్తు పరంగా చాలా చక్కటిగా ఆలోచన చేశారనేది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సామాన్య పరిస్థితిని చూస్తే కాస్త ఇబ్బందికరమైనది చాలామంది ఒపీనియన్. పైగా దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, బడ్జెట్ పౌండ్ ఉంటే మార్కెట్ పెరిగి ఉండేది, అందుకే ఒకేసారి ఢమాల్ మన 1,200 పాయింట్లు పడిపోయాయని ఎద్దేవా కూడా చేస్తున్నారు. ఇంతకీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఏం ప్రవేశపెట్టారు అన్న దాని మీద చాలామంది ఇప్పటికీ మల్లగొల్లాలు పడుతున్నారు. అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఏ విధంగా తీసుకోవాలని తెలియదు. బట్ అప్పులు మాత్రం చూస్తే ఒక్కొక్కళ్ళ మీద 1,34,000 రూపాయలు అప్పు అనేది భారతదేశ ప్రజల మీద ఉంది. ఒక్కళ్ళ మీద 214 లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది భారతదేశానికి ప్రస్తుతం ఉంది అనేది. చూద్దాం, అప్పుని క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి మరి ఎన్నాళ్ళకు వస్తుంది, అప్పు లేనటువంటి దేశంగా భారతదేశం ఎదగాలి అంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం తెలుసుకోవాలి. విల్ కాల్ ఫర్ ఎక్స్పర్ట్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.